తల్లి ఇటుబడి ఏం పేరు నీ పేరు? నా పేరు రోషమ్మ. ఇంట్లో లోన్కి ఎందుకు పంపించలేదు నేను? ఒకటి పోయి చూసుకొని వస్తాను. నువ్వు వద్దు నిలబడే ఉంటుంది. నిలబడి ఎవరిని తీసుకొచ్చినావు? నువ్వు మా మారాలు తీసుకొచ్చాను. మరణాలు తీసుకొచ్చినావు. మీరు కూర్చోడానికి చైర్లు ఉన్నాయా? చైర్ లేవా? ఇప్పుడు ఒకవేళ అన్నం తింటే ఆడ తింటారమ్మా మీరు? బయట ఏడా తినాలి? షెడ్ లేదు, ఏం లేదు. మీకు బాత్రూమ్లు ఉన్నాయా బయట? బాత్రూమ్ లేవా? ఏం లేవు. బాత్రూమ్ ఏ ఊరు నుండి వచ్చినావు నువ్వు? సూర్యాపేటలేనా? ఇక చూడండి, ఇక్కడ ఒక రెస్ట్ రూమ్ లేదు, ఏం లేదు. ఇక్కడ కూర్చోడానికి చైర్లు ఏమీ లేవు. ఇక్కడ ఈ సూపరింటెండెంట్ యాజమాన్యం అంతా ఇక్కడ డబ్బులకు వచ్చే కమిషన్లు దొబ్బి బాగా తిని బలిసి వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఇగో ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకొని చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఈ వాన వచ్చిన ఎండ వచ్చిన లాస్ట్ టైం కూడా ఎండాకాలం చెప్పులు చూడండి, వాళ్ళ పరిస్థితి చూడండి. ఘోరమైన పరిస్థితి. విలేజ్ నుండి చిన్న పిల్లల్ని వేసుకొని వస్తారు. నైట్ పూట ఈగలు దోమలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పనికి మాలిన వాళ్ళని, ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని వాళ్ళని దీంట్లో సెక్యూరిటీ గార్డులుగా, ఇగో నర్సులుగా కొంతమంది అసలు ఏం చేస్తా ఉన్నారో అర్థం కావట్లేదు. ముమ్మాటికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో, లేదు అని అంటే కన్సర్న్ వైద్య శాఖ మంత్రి ఉన్నారో, ముఖ్యమంత్రి గారు, ఇగో వీళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చిన ఎవరైతే ఉన్నాడో ఆ మేనేజర్ గారిని బయటికి పీక్కొచ్చి వాడిని గల్లబట్టి గుంజాడగాల. మరి దీంట్లోకి వచ్చిన ఫండ్స్ అని ఎడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు కూర్చోడానికి చైర్ లేదు, వీళ్ళు కూర్చోడానికి రెస్ట్ రూములు లేవు, బయట ఒక నల్ల లేదు, కనీసం ఒక పాయగాన లేదు, బాత్రూమ్ లేదు. వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. మరి ప్రభుత్వం ప్రజా పరిపాలన అన్నవాళ్ళు మరి లోపలికి ఎందుకు పోనీయట్లే? ప్రజాపాలన మరి ప్రజలకు సంక్షేమం చేస్తా అన్నవాళ్ళు ఈ హాస్పిటల్ యాజమాన్యం ఇంత దౌర్జన్యంగా, ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటే ఈ కన్సర్న్ ఎవరు, ఈ కౌన్సిలర్ ఎవరు, మరి ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు? ముమ్మాటికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ గేట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మూర్ఖంగా ఉన్నారు, వీళ్ళని పట్టించుకోవడం లేదు. ఈ చిన్నపిల్లల బాధ వినడం లేదు, ఈ పేదల యొక్క పరిస్థితి అసలు వినడం లేదు. ముమ్మాటికి పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది హాస్పిటల్లో. ముమ్మాటికి హాస్పిటల్లో దోపిడీ జరుగుతూ ఉంది. వీళ్ళకు రెస్ట్ రూమ్లు కట్టియట్లే, వీళ్ళకు ఒక నల్ల లేదు, వీళ్ళకు బయట పాయకాన లేదు, విజిటర్స్కి వస్తే ఒక చైర్ లేదు, ఏం లేదు. మరి సూపరింటెండెంట్ కావచ్చు, హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, ఇది ఏం జరుగుతూ ఉన్నదో అర్థం కావట్లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినట్టే చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి వీళ్ళ ఈ యొక్క కుట్రలు కోణాలు ఇలా జరిగే దోపిడీ ఏదైతే ఉందో బయటికి తేవాలని ప్రత్యేకంగా ఎన్ఐన్ మీడియా నుండి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దయచేసి సూర్యాపేట ప్రసూతి హాస్పిటల్లో ఉన్న సమస్యలు వెంటనే తీర్చాలని, తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన అని చెప్తున్నావు కదా, ఈ ప్రజా పరిపాలన కాదు, ఇది దోపిడీ పరిపాలన, దౌర్జన్యపూరితమైన పరిపాలన, కుట్రపూరితమైన పరిపాలన. ఈ దౌర్జన్యాలన్నీ మొత్తం ఎండగొట్టాలి ప్రజలారా. ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దోపిడీ పాలన జరుగుతూ ఉంది. ఇగో గేట్ల దగ్గర మాట్లాడుతూ ఉంది. ఏంది నీ కొడకలారా ఏమన్నావు? నువ్వు తాగొచ్చినావు అని చెప్తావా? ఒక జర్నలిస్ట్ పట్టుకొని నువ్వు తాగొచ్చినావు అంటావు, నువ్వు అని చెప్తావా? మాట్లాడు. ఈ పేరేం పేరు? చెప్పు నువ్వు చెప్పు. నీ ప్రజా పరిపాలన అటు చూడండి, దోపిడీ పరిపాలన చూడండి, ఆమె దౌర్జన్యం చూడండి, ఆమె మాట్లాడటం చూడండి, ఆమె దౌర్జన్యం చూడండి. ఇది వీళ్ళు జస్ట్ గేట్ కీపర్స్, ఇంత ఇది చేస్తా ఉన్నారు. నీవు ఏమన్నా నీ మోగన్ మైదా మాట్లాడతావు, నీకు జాబ్ ఇప్పించింది ఎవరు చెప్పు? సరిత యాదవ్. ఏం పేరు? సరిత యాదవ్. ఐఎమ్ జర్నలిస్ట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, జాబ్ స్టూడెంట్ లీడర్ అని చెప్పిన. గేట్ కేసు వస్తుంది. ఈ పిల్లలు సరిగా పట్టించుకోవట్లేరు. ఇగో వీళ్ళకి రెస్ట్ హాల్స్ లేవు, వీళ్ళకి కూర్చోడానికి చైర్ లేవు, వీళ్ళని పురుగులు లెక్క చూస్తారు. ఇగో చెప్పులు చూడండి, వీళ్ళ భాగవతం చూడండి. ఈ హాస్పిటల్ యాజమాన్యం వీళ్ళు ఇచ్చే ఎవరైతే ఉన్నారో సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళు కనీసం 10 కూడా పాస్ కాలేదు. వాళ్ళు పాస్ అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ తెలియదు. దే డోంట్ నో ఒబీడియన్సీ, దే డోంట్ నో డిసిప్లిన్స్. చూడండి ఆమె ఎట్లా ఎంత మూర్ఖంగా ఉందో. ఇంకో జైలు గదిల దగ్గర ఉంటారు చూడాడా, జైలు గదిల దగ్గర ఉండేటో లెక్క ఉన్నారు వీళ్ళు. ఈ పిల్లల్ని నిలబడతారు వీళ్ళు తినకుండా. వాళ్ళ పాపం వాళ్ళకి రెస్ట్ రూమ్ లేదు, వాళ్ళకి కూర్చోడానికి చైర్లు లేవు. ఈ హాస్పిటల్ అంతా డేంజర్గా ఉంది. దీంట్లో వచ్చే ఫండ్స్ అన్ని సూపరింటెండెంట్, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు తింటా ఉన్నారు. ఇక్కడ కన్సర్న్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో, మంత్రి ఎవరు ఉన్నారో పట్టించుకోవాలి. నీకు తప్పనిసరిగా ఈ హాస్పిటల్ మీద, యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోకపోతే ముమ్మాటికి తెలంగాణ ప్రజలారా, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, నిజంగా వైద్య శాఖ మంత్రి వారు మీరందరూ చూడండి, ఈ పరిస్థితి ఘోరంగా ఉంది.
ఇగో వీళ్ళని ఏమాత్రం క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా పెట్టిరు. వీళ్ళకి ఒక డిసిప్లైన్ తెలియదు, వీళ్ళకి పాడు తెలియదు. వీళ్ళకి ఈ అమ్మలక్కల పరిస్థితి చూడండి. ఇగో ఇది చూడు, వీళ్ళు తిన్నాని కూడా తిండి లేకున్నా కానీ ఇగో ఈ పేదలు వస్తూ ఉన్నారు. ఈ పేదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళకి రెస్ట్ రూములు లేవు.